ప్రజలారా, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టిన సౌలు ఆనాడు మారు మనస్సు పొంది మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఈరోజు నీ జీవితంలో ఈ ప్రార్థన అనే అనుభవమే దేవునితో సంధి కుదిరిన అనుభవం. ప్రార్థన అనే అనుభవమే దేవునితో నీకున్న ఐక్యత. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో అనేకమైన బలహీనతలు, నీ వ్యక్తిగత జీవితంలో అనేకమైన విరోధమైన కార్యాలు ఎన్నో ఉండొచ్చు. ఎన్నో విషయాలు దేవునికి విరోధంగా మనల్ని నడిపించవచ్చు. మన మనస్సాక్షి మనల్ని తప్పు పట్టవచ్చు. అయ్యో, తండ్రికి విరోధంగా ఈ తప్పు చేసేసానే, తండ్రికి విరోధంగా నేను మాట్లాడేశానే, తండ్రికి విరోధంగా ఈ పని చేసేసానే అని నీ అంతరాత్మ నిన్ను గుచ్చినప్పుడు నువ్వు ఏం చేయబల్లా, వెంటనే వెళ్ళి తండ్రిని నీతో సమాధానపరచుకో. ప్రార్థన అనే ఆయుధము ద్వారా తండ్రిని నీతో సమాధాన పరుచుకుంటే ఈ సంధి కొనసాగుతుంది. హల్లెలూయా. ఈ సంధిని